హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రజెంట్ వచ్చేసి సోన్ప్రయాగ్లో అయితే ఉన్నాను. సోన్ప్రయాగ్ నుంచి ఆ, శివపార్వతి పెళ్ళైన ప్లేస్కి అయితే వెళ్తున్నా. నైట్స్ అయితే స్టే చేసింది ఇంకో ఈ డార్మేటరీలోనే. నాకు వచ్చేసి 150 రూపీస్ అయితే పడుతుంది. ఇప్పుడు నేనైతే వెళ్తున్నా. మన బుజ్జిగడ్ కూడా రిపేర్ అయితే అయ్యింది కాబట్టి సో బుజ్జిగడ్ని తీసుకెళ్తా. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో నాకైతే తెలీదు. ముందుకైతే వెళ్దాం. ఏమన్నా ట్యాక్సీలు, షేర్ ట్యాక్సీలు ఏమైనా ఉంటే వాటితో అయితే వెళ్దాం. ప్రజెంట్ అయితే చూడండి, ఇక్కడైతే వర్షం అయితే చిన్నగా పడుతుంది. అందుకని చెప్పి ఒక రెయిన్ కోటు, స్వెటరు ఇవే ఇంకేం తీసుకెళ్తా. సో వెళ్ళే దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం. మన బుజ్జిగాడిని చూపెడతా అసలు ఏమైందో మీకు. ఇగో మన బుజ్జిగాడు మొత్తం బ్యాక్ సైడ్ టైర్ అయితే మొత్తం బెండ్ అయిపోయి షేక్ అయిపోతుంది. సో అందుకని చెప్పి నేను తీసుకెళ్ళకపోతున్నా, లేకపోతే వీడియో నేను వెళ్దాం ఇంకో. సో అందుకని ఇంకా ఒక్కడే వెళ్తున్నా. అన్న దగ్గర అయితే స్పెట్స్ అయితే కొనుక్కున్నా. ఆ 3:30కి వెళ్తాక నా దగ్గర క్యాష్ లేదు. అందుకని చెప్పి ఫోన్పే చేసి అన్నయ్య దగ్గర అయితే క్యాష్ తీసుకుంటున్నాను. ఎవరన్నా సరే 3:30 వస్తే క్యాష్ మెయింటైన్ చేయండి. పైన ఫోన్పేలో ఏమి ఉండవంట. థ్యాంక్ యూ మేడం. అన్నయ్య చెప్పారు నాకు క్యాష్ తీసుకో, నాకు ఫోన్పే చేయి, నాకు ఫోన్పే చేసి క్యాష్ తీసుకో అని. సో ఇంకైతే స్టార్ట్ అవుదాం. చూడండి ప్రజెంట్ అయితే ఇక్కడ ఎలా ఉందో సిచ్యువేషను. బ్యాక్ సైడ్ మొత్తం కేదార్నాథ్ వస్తే రిజిస్ట్రేషన్ పక్కా అంటారు కదా. ఇంకో సోన్ప్రయాగ్ బస్ స్టాండ్ నుంచి కొంచెం ఫ్రంట్కి రాగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ పైన కూడా చేస్తారు. ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు. చూడండి గుర్రాలతో గ్యాస్ బండ్లు అన్నీ మోసుకుని వెళ్తున్నారు. పైన కూడా కొండపైన కూడా రిజిస్ట్రేషన్ చేస్తారంట. అసలు ఎవరు ఇబ్బంది పడకండి. ఫేక్ వీడియోస్ అసలు స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు కొంచెం ఆ వీడియోస్ చూసి భయపడుతూనే ఉంటున్నారు. సో ఎవరో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. రిజిస్ట్రేషన్తో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలా అంటే చాలా ఖాళీగా ఉంటుంది. జస్ట్ 1-3 మినిట్స్లోనే అయిపోతుంది మీకు రిజిస్ట్రేషన్ కూడా. ప్రజెంట్ అయితే చాలా రోడ్లన్నీ ఖాళీగా ఉంది. ఎందుకంటే నిన్న మొత్తం అందరినీ హోల్డ్ చేసి ఒకసారి వదలటం వల్ల ఇప్పుడైతే ఇలా ఉంది. లేకపోతే క్రౌడీగా ఉండేది. ప్రజెంట్ నేను వచ్చేసి సోన్ప్రయాగ్ ట్యాక్సీ సెంటర్లో అయితే ఉన్నాను. ఇవన్నీ ట్యాక్సీలే మొత్తం. చూడండి మీకు ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి, ఎక్కడికన్నా వెళ్ళాలంటే వీటి మీదే. ఇక్కడ నుంచి రిషికేష్, ఇక్కడ నుంచి మళ్ళీ కేదార్నాథ్ ఇలా అయితే తిప్పుతారన్నమాట వీళ్ళు. సెంటర్ అన్నమాట. మీరు హరిద్వార్ నుంచి వస్తే ఇలా వస్తారు. ఇలా వెళ్ళకుండా ఇటు త్రియజ్ఞారాయణకి వెళ్ళే రూటు ఇలా అయితే వెళ్దాం. చూడండి త్రియజ్ఞారాయణ వచ్చేసి 12 కిలోమీటర్స్. నాకు తెలీదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. అక్కడ అసలు ఎలా వెళ్ళాలి, ఏం ఫెసిలిటీస్ ఉంటాయో ఉండవా అనేది కూడా తెలియదు నాకు. సో వెళ్దాం. బాయ్. త్రియజ్ఞారాయణ ఏకే अच्छा 1106 అచ్చా. అందరు నాకు హిందీ వచ్చనుకుంటారు. నాకు అంత ప్రాపర్గా హిందీ రాదు. ఏదో అలా మేనేజ్ చేస్తా అంతే. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్దాం అలాగా. బైక్ లిఫ్ట్ ఎవరన్నా వస్తే లిఫ్ట్ మీద వెళ్దాం. మన బుజ్జిగాడు ఉంటే అసలు ఎవరిని అడగపోదును. అసలు ఈ ఊరి పేరు త్రివిఘ్నారాయణ అని ఎందుకు వచ్చిందంటే,
త్రియుగ్ అంటే అక్కడ శివపార్వతి పెళ్లి టైంలో ఒక హోమం చేశారు. ఆ హోమం ఇప్పటికీ 3 యుగాలుగా వెలుగుతూనే ఉంది. అందుకని చెప్పి త్రియుగ్ అని వచ్చింది. నారాయణ అంటే నారాయణులు అందరూ సమక్షంలో ఈ పెళ్ళి అయిందని చెప్పి నారాయణ అని వచ్చింది. అందుకు త్రియుగ్ నారాయణ అని పెట్టారు ఈ ఊరి పేరు. వాకింగ్ అట్లా కొంచెం ఫ్లెక్సిబిలిటీ అవుతాయని మార్నింగ్ నుంచి అలా చిన్నగా వర్షం పడుతుంది. షార్ట్స్లో కూడా చిన్నగా 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 అని చెప్తున్నా, ఇక్కడ అలాగే చెప్తున్నా, ఏమనుకోకండి. నిజంగా చిన్నగా పడుతుంది. క్లైమేట్ కూడా చాలా 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 బాగుంది. లిఫ్ట్ అయితే దొరికింది. भैया नहीं హాయ్ భయ్యా. ఇప్పుడే వాళ్ళ ఏరియాలో అయితే వెళ్తున్నా. ఫైనల్గా త్రియుగ్ నారాయణ అయితే ఇందులో వచ్చేసాం. కాళ్ళు అయితే పట్టేసినాయి. ఇగో చూడండి, ఇదంతా విలేజ్ మాట. ఇందులోనే వచ్చా పెర్ హెడ్ 100 రూపీస్ అయితే తీసుకున్నారు. త్రియుగ్ నారాయణ మందిర్ ఇలా అయితే వెళ్దాం. చూడండి, లొకేషన్ మాత్రం పిచ్చెక్కిపోతుంది. ట్యాక్సీ దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలి నడుచుకుంటూ. వెళ్ళే రూట్ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. నిజంగా వచ్చే రూట్స్ చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. మొత్తం కొండ ఎక్కడమే 12 కిలోమీటర్లు అయినా సరే. వెళ్ళే రూట్ చూడండి ఎలా ఉందో టెంపుల్కి. ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి. గుర్తుండిపోయేటట్టు ఏమన్నా కొనుక్కుందాం షాప్లో. ప్రెజెంట్ నేను వచ్చేసి శివపార్వతి పెళ్ళైన ప్లేస్ అయితే ఉన్నాం. ఆ టెంపుల్ చూడటానికి చాలా బాగుంది. చూడండి, ఇక్కడ అయితే పెళ్ళి అవుతుంది. ఇక్కడ ఏదో వాటర్ అయ్యో తాగుతున్నారు వాళ్ళు. ఇక్కనే కుండంట జల్లు అందరు తీసుకుని వెళ్తున్నారు తాగటానికి. ఈ ప్లేస్ వచ్చేసి సోన్ప్రయాగ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్లేస్ పేరు వచ్చేసి త్రియుగ్ నారాయణ టెంపుల్. ఇక్కడికి వచ్చే కపుల్స్ ఏంటారు ఇంత బాగున్నారు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఆ శివపార్వతి పెళ్ళైన టైంలో ఒక హోమం వెలిగించారు. ఆ హోమాన్ని ఇప్పటికీ 3 యుగాలుగా అది అలాగే వెలుగుతూనే ఉంటుంది. ఇంకా ఆరలేదు. అది ఈ టెంపుల్కి బాగా ప్రత్యేకత. టెంపుల్ చాలా బాగుంది నిజంగా. వర్షం పడుతుంది. వర్షంలో కూడా ఇంత బాగుంది. ఇంకో చూడండి, ఆ పైనుంచి స్మోక్ వేస్తుంది చూడండి, కనిపిస్తుందా మీకు?
లోపలే హోమం ఉంటుంది. ఈ హోమం దగ్గరగా 3 యుగాల నుంచి ఇంకా అలా వెలుగుతూనే ఉంది. ఒక్కరోజు కూడా ఆరదు అది. సో అది ప్రత్యేకత. పక్కనే బ్రహ్మకొండ అని ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు అలా వాటర్ వస్తూనే ఉంటాయి. చూడండి ఎలా వస్తున్నాయో. వచ్చేసి విష్ణుకొండ, అది టెంపుల్ చూడండి నిజంగా. ఇంత బాగుందండి మా ప్లేసు. మనకు కనుక పెళ్ళి అయితే రెండోసారి నిజంగా ఇక్కడ పెళ్లి చేసుకుందాం. ఇక్కడ సుమారు రోజుకి ఒక 10 పెళ్ళిళ్ళైనా అవుతాయంట మా. టెంపుల్ నుంచి ఇలా ఫ్రంట్కి వెళ్తే వ్యూ పాయింట్ అంట. అసలు వ్యూ పాయింట్ అంటే ఏంటి మా? ఫాగ్, క్లౌడ్స్ అవన్నీ కనిపించేది కదా. ఎటు చూసినా క్లౌడ్స్ కనిపిస్తున్నప్పుడు ఇంక ఎక్కడ వ్యూ పాయింట్ ఉంటే ఏంటి మా? చూడండి ఎంత బాగుందో. మీరు ఎవరన్నా సరే తిరుగుతున్నారని ప్లాన్ చేస్తే ఈ వ్యూ పాయింట్ మిస్ అవ్వకండి. ఎంతో కాదు, ఒక 50 మీటర్స్ అలా ఉంటుంది అంతే. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. 1 2 3. ఇలాంటి క్రేజీ వీడియోలు ఎవరు తీస్తారనుకుంటున్నారు కదా. ఇగో ఇది లొకేషను. ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకున్నా అంటే ఇలా సెట్ చేసుకున్నా. నా దగ్గర ట్రైపోర్డ్ లేదు, ఏమీ లేదు. మరి ఈ ఒక్క చుట్టూరు ఎవరు లేరు కూడా. నా చుట్టూరు ఇది కొంచెం చూడండి, నా చుట్టూరు ఎవరు లేరు. అప్పుడు ఏం చేశా అంటే ఇక్కడ ఒక కారు కనిపించింది. ఈ కారు మీద చూపెడతాను, ఇలా ఫోన్ పెట్టా అంటే తిప్పి పెట్టా ఇలాగా బ్యాక్ సైడ్ 0.5లో పెట్టి. అలా అయితే వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నా. ట్రైపోడ్ అయినా తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా రేట్లు చెప్తున్నారు. సో అందుకనే ట్రైపోడ్ అయినా తీసుకోవట్లా. మా నిజం చెప్తున్నా, లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్లేస్ కూడా, టెంపుల్లో ప్లేస్ కూడా చాలా బాగుంది. సూపర్. లైఫ్లో ఏమన్నా కొన్ని చూడాలనిసిన ప్లేస్లు ఉన్నాయంటే అందులో ఇవన్నీ. కాకపోతే ఎలా ఉంది? పెద్దగా అయినట్టున్నాయి కదా స్పెట్స్. పర్లే, ఇంక సరే. మళ్ళీ మనం వచ్చిన ట్యాక్సీలో మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. వచ్చేటప్పుడు మీకు ఏం చూపించలేకపోయా, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూర్చోబెట్టాడు ప్లేస్ లేక. సో అందుకని ఏం చూపించలేకపోయా. వెళ్ళేటప్పుడైనా ఫ్రంట్ కూర్చుని మీకు లొకేషన్. వచ్చే దారి రోడ్లు మట్టికి మామూలుగా లేవు, పిచ్చ క్రేజీగా ఉన్నాయి.
అంటే మొత్తం అంతా అప్ హిల్, కిందకి అసలు డౌన్ లేదు. సైకిల్ వేసుకొస్తే మన బుజ్జి కొడితే అయిపోయేవాడిని నేను. 3 hours పడుతుంది నాకు తెలిసి 10 kilometers రావటానికి. ఇక్కడైతే ఒక మ్యాగీ అయితే ఆర్డర్ ఇచ్చా. ఈ వ్యూ చూస్తే ఒక మ్యాగీ తిన్నాం, ఎలా ఉంది అసలు. చూడండి వేడి వేడి పొగల కన్నా మొత్తం. గైస్ కిందకైతే వచ్చేసాను. బాబోయ్ మొత్తం కడుపులో తిట్టేస్తుంది. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఏం తినకుండా వెళ్ళండి, పైన కూడా ఏం తినకండి. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. కడుపు మొత్తం తిప్పేస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది నాకైతే. ఇంకా వర్షం అలా కురుతూనే ఉంది మార్నింగ్ నుంచి. ఇప్పుడే సోన్ప్రయాగ్ వచ్చా, డార్మేటరీకి వెళ్ళి కొంచెంసేపు పడుకుంటా. అబ్బా సరిగ్గా నిద్ర లేక చాలా ఇబ్బంది అవుతుంది. సరే ఉంటా, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మీ ఎవరికన్నా నచ్చితే కనుక లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.